Hi, welcome to the Indian Firebrand TV. Today we'll discuss about and talk more about Pawan Kalyan's tallest son. ఈ మధ్యన ఏదో ఒక ఛానల్ చూశాను. 6 అడుగుల బుల్లెట్ పవన్ వదిలిన రాకెట్ అని. ఇట్స్ గుడ్. యాక్చువల్గా 6 అడుగుల బుల్లెట్ కాదు, అది 7 అడుగుల బుల్లెట్ ఏమో అనిపిస్తుంది. 6.5 ఇంకా ఎక్కువే ఉంటాడు అతను. అది ఒకప్పుడు చాలా హార్డ్గా ఉంటుందేమో అనుకునేవాడిని. చిన్నప్పుడే బాగా పెరిగిపోయారు. ఫ్యామిలీతో ఫోటోగ్రాఫ్ చూసి అందరు కింద ఉన్నారు. ఇతను ఎక్కడో ఉన్నాడు యాక్చువల్గా. ఇండివిజువల్గా చూస్తే చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఓకే హైట్. వీళ్ళు అందుకంటే నాగబాబు కొంచెం ఎక్కువ హైట్, హెఫ్టీగా ఉంటాడు. కానీ అదర్వైజ్ ఫేవరబుల్లీ మంచి రీజనబుల్లీ గుడ్ హైట్గా ఉంటారు వీళ్ళిద్దరు. సమానంగా ఉండేవాడు పవన్ కళ్యాణ్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్. రేణు దేశాయ్ యాక్చువల్గా నా యాక్ట్రెస్ కింద లెక్క. ఆ సినిమాలో యాక్ట్ చేయకపోయినా కూడా వే బ్యాక్ 25 years బ్యాక్ జూహులో వెళ్ళి దాన్ని ఆడిషన్ కానీ చేసి రప్పించి నేను పెట్టలేకపోయాను బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. తర్వాత తనకి కూడా కొన్ని ఇబ్బంది కలిగింది. తను ఏదో ఫెమినా టెస్ట్కి వెళ్ళటం వల్ల 4-5 months పడుతుందంటే నేను సిమ్రాన్తో తీసాను. టైం అనే సినిమా ప్రభుదేవ పక్కన. దానికి చాలామంది అనుకున్నాను యాక్చువల్గా కదా. ఫైనల్గా సిమ్రాన్ తమిళ్లో 1 to 10 కాబట్టి అమ్మాయిని పెట్టి తీసాను. ఇక్కడ నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మోర్ అబౌట్ అకిరా నందన్. అకిరా నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. అకిరా కురోసావా, జాపనీస్ డైరెక్టర్. రోషోమన్, 7 Samurai, మెనీ ఆల్మోస్ట్ ఆల్ 1 or 2 తప్పితే అన్ని సినిమాలు చూస్తాను. ఆయన ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లి తగ్గిపోద్ది అనమాట. ఒక ప్రొఫెసర్ మీద తీస్తాడు సినిమా. యాక్చువల్గా ఇట్స్ సెల్ఫ్ కాన్షియస్ ఫిల్మ్ అది. ఆయన గురించి తీసుకున్నట్టు లెక్క. చిన్న పిల్లి తప్పిపోతే వాళ్ళ కంపెనీను దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఆయన స్టూడెంట్లు ఎదురుపడుతూ ఉంటారు అనమాట. గుడ్ కాన్సెప్ట్. అండ్ ఆ ఏజ్లో ఆయన అందులో ఉన్న ప్రొఫెసర్ ఏజ్ ఎంత ఉంటుందో అంత ఏజే ఉంది అప్పుడు ఆయనకి. ఆ ఏజ్లో ఆయన చాలా కాలం బతికారు యాక్చువల్గా. సో ఆ అకిరా పేరుని పెట్టుకున్నాడు. నాకు ఇప్పుడు కూడా ఐ లవ్ దట్ నేమ్. అండ్ దిస్ బాయ్ ఆల్సో ఈజ్ ఆఫ్టర్ రేణు దేశాయ్స్ ఫేస్ అండ్ హెయిర్ అంతా పవన్ కళ్యాణ్ లా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుని పూజ చేయించుకుంటాకి వెళ్తున్నాడని ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం మనం ఒకసారి. సో ఆ సందర్భంలో కొడుకును కూడా తీసుకువెళ్ళి తను కూడా భవ్యంగా నుంచున్నాడు. నుంచుని వాళ్ళ ఫాదర్ పూజ చేస్తుంటే దాన్ని అన్నింటిలో పాలు పంచుకుంటాడు. గాడ్ విల్ బ్లెస్ హిమ్. అండ్ నాకు ఇదే ఇంత ఎత్తుగా ఎదిగిన అకిరా నేను సినిమాలో తీసుకురావడం అనేది ఇట్స్ సెన్సేషన్. 6 అడుగులు 7 అడుగులు ఏదో బుల్లెట్. డెఫినెట్గా అతనికి ఉన్న పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్కి నేను ఎందుకు ఎంత ఎక్సైటెడ్గా చెప్తానంటే, పవన్ కళ్యాణ్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ హీ వాజ్ కమింగ్ టు మీ ఫర్ ఫ్యూ డేస్. మంచి ఉద్దేశంతో టు నో మోర్ థింగ్స్. ఈజ్ లిటిల్ లెర్నింగ్ యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ హిస్ సన్ నౌ హీఈస్ బికమింగ్ అన్ దట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో థ్రిల్డ్. సో ఆయన మరి స్క్రీన్ మీదకి వస్తాడో యాక్టింగ్కి వస్తే మటుకు చాలామంది అభయపడతారు. కానీ అంత హైట్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది, సేమ్ అంత హైట్లో ఉన్న యంగ్ గర్ల్ని చూడాలి. మరీ 5'8" కంటే దాటిన ఒక ఏజ్ వస్తే పర్లేదు, కానీ మరీ యంగ్ గర్ల్ని 5'8" చూడటం అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది యాక్చువల్గా. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. అండ్ ఆల్సో అకిరా నందన్ ఆన్ స్క్రీన్ వస్తాడా, అక్కడక్కడ చదివినారు. ఈజ్ వెరీ passionate toward music also. Maybe he will come behind the screen మ్యూజిషియన్గానే మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతాడా, ఐ డోంట్ నో. బట్ ఏది వచ్చినా కూడా వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ బట్ హీల్ బి ఏ థ్రెట్ టు మెనీ పీపుల్. ఎవరి కొడుకులు కూడా ఆనరు. అతను ఆ లెవెల్లో ఉంటాడు, బాగుంటాడు. రేణుస్ ఫేస్ ఆల్సో బాగుంటుంది కాబట్టి తను ఈజ్ ఆఫ్టర్ రేణు దేశాయ్. వీళ్ళ ఫాదర్కి ఉన్న ఇమేజ్ ఒక పెక్యులర్ ఇమేజ్ దట్ నో వన్ హ్యాస్ ఇన్ ఇండియా. అంచేత అదంతా ఇతని మీద పడుతుంది. ఇప్పుడు చిరంజీవి గారి ఇమేజ్ ఇతని మీద పడింది. కానీ నేను ఆయనకి అప్పుడు చెప్పింది ఏంటంటే, చిరంజీవిలాగా యాక్ట్ చేయొద్దు, నీకు నువ్వులాగా యాక్ట్ చేయాలి అని. ఈ ఒక్కటి వెరీ ఫ్యూ డేస్ ఈ కేమ్ ఐ వాజ్ ట్రైంగ్ టు టెల్ హిమ్ అనమాట, డు నాట్ ఇమిటేట్ అని. సో మేబీ హీ విల్ గివ్ హిమ్ ఎ గుడ్ మోరల్ సపోర్ట్ అండ్ కోచింగ్ ఆల్సో టు హిస్ సన్. బట్ హీ లుక్స్ గుడ్. అతను ఇంకా ఫోటోషూట్ బట్టి అదిరిపోతాడు. చాలా చాలా బాగుంటాడు యాక్చువల్గా. నా ఒకే ఒక డౌట్ ఏంటంటే, టూ టాల్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి హిండ్రెన్స్ అని, అదేమన్నా ఇబ్బంది పెడతా అని నా అనుమానం. కానీ బట్ ఐ థింక్ నౌ ఎవ్రీ టెంపుల్ ఈజ్ గోయింగ్, మేబీ సనాతన ధర్మం యొక్క ఎసెన్స్ని
తన కొడుకు కూడా చెప్పాలనే మంచి ఉద్దేశంతో కూడా తీసుకెళ్తున్నాడు. కేరళతో స్టార్ట్ అయినట్టు ఉంది. ఆల్ గుడ్ టెంపుల్స్కి వెళ్ళి దే ఆర్ పెర్ఫార్మింగ్ పూజాస్ అనమాట టు వాట్ ఎవర్ డైటీ ఇట్స్ దేర్ ఇన్ ద టెంపుల్. So I think these are all giving a good sign for his son Akiranand. We wish him all the best. For all film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.